బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డెమాన్ పవన్ కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డెమాన్ పవన్తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అలాగే బిగ్ బాస్ సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు పవన్కు సంతాపం ప్రకటించారు. దుర్గా ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థించారు. ఇదిలా ఉంటే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న డెమాన్ పవన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు, థంబ్నెయిల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి తన తండ్రి మరణ వార్తను వ్యూస్ కోసం కంటెంట్గా మార్చకండి అంటూ యూట్యూబర్స్ను రిక్వెస్ట్ చేశారు. తండ్రి అంత్యక్రియల కోసం కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పవన్కు భారీగా ఆర్థిక సాయం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తను పవన్ ఖండించాడు. తనకు ఎవరూ ఆర్థికంగా సాయం చేయలేదన్నాడు. వ్యూస్ హైప్ కోసం తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టడం, తప్పుడు వార్తలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం మానుకోండి అంటూ సూచించాడు. వ్యూస్ కోసం మరీ దిగజారకండి అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ క్లిష్ట సమయంలో కొంతమంది తనకు ఫోన్ చేసి నైతిక మద్దతు ఇచ్చారని వారికి డెమాన్ ధన్యవాదాలు చెప్పాడు. అలాగే అంత్యక్రియలకు వచ్చి తన పక్కన నిలబడిన వారికి తాను కృతజ్ఞుడిని అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు పవన్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, అభిమానులు పవన్కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి విషాద సమయంలో యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.